డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ కంపెనీ ఉద్యోగులకు పండుగ పూట షాకింగ్ న్యూస్ చెప్పింది. సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ అనేక విభాగాలకు చెందిన 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పేటీఎం వివిధ వ్యాపారాలను పునర్నిర్మించే ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమ సంస్థలో తాజాగా కృత్రిమ మేధను అమలు చేయటం మొదలుపెట్టిన పేటీఎం ఇందులో భాగంగా 1000 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో మిగతా ఉద్యోగుల్లోనూ కలవరం మొదలైంది. కృత్రిమ మేధ వాడకం కారణంగా ఉద్యోగులకు లే ఆఫ్లు ఇస్తున్న సంస్థల జాబితాలో పేటీఎం కూడా చేరడంతో ఇండస్ట్రీలోనూ కలకలం రేగుతోంది. దీంతో రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది పేటీఎం ఉద్యోగులు లే ఆఫ్లను ఎదుర్కోవచ్చు. 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిన తరువాత పేటీఎం దేశంలోని కొత్త యుగం టెక్ సంస్థలో అతిపెద్ద తొలగింపులలో ఒకటిగా మారింది. ముఖ్యంగా దేశంలోని స్టార్టప్ కంపెనీలు 2023లో ఉద్యోగుల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. నిధుల కొరత, ఆర్థిక పునర్వ్యవస్థీకరణ మధ్య వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ఇంతకీ రకరకాల కారణాలు చెబుతున్న పేటీఎం చివరకు ఉంటుందా, ఊడుతుందా అని జనం సందేహపడుతున్నారు.